రష్యా గ్యాస్ పైప్లైన్ ని ఆపేసింది ఉక్రెయిన్. యూరప్కు రష్యా గ్యాస్ సప్లై ఆగిపోయింది. తమ దేశంపై యుద్ధం చేస్తున్న దేశ ప్రయోజనాల్ని దెబ్బతీస్తామంటోంది. అయితే నిజంగా గ్యాస్ ఆపేయడం వల్ల ఎవరికి నష్టం? చలికాలంలో యూరప్ వణికిపోతుందా? గ్యాస్ దొరకకపోతే యూరప్ జీవనం స్తంభిస్తుందా? ఉక్రెయిన్ చర్య వల్ల రష్యాకు ఎంత నష్టం? డిసెంబర్ నుంచి మార్చి వరకు యూరప్ లో విపరీతమైన చలి. జనం బయటకు రావాలంటే భయం. లండన్, ప్యారిస్, బెర్లిన్ లాంటి ప్రాంతాలు గడ్డకట్టుకుపోతూ ఉంటాయి. అలాంటి యూరప్ కి ఇప్పుడు ఉక్రెయిన్ నిర్ణయం దెబ్బతీసింది. రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ఆ దేశ గ్యాస్ పైప్ లైన్ ను నిలిపివేసింది. దీంతో జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ దేశాలకు గ్యాస్ సప్లై ఆగిపోయింది. దీంతో యూరోపియన్ దేశాలకు వణుకు మొదలైంది. చలిని తట్టుకోవటం ప్రజలకు కష్టంగా మారింది. రష్యా నుంచి కారు చౌకగా గ్యాస్ ను దిగుమతి చేసుకుంటూ లబ్ధి పొందుతున్న యూరప్ దేశాలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పోలాండ్, బెలారస్ లాంటి దేశాలు అనుకూలంగా లేకపోవడంతో ఉక్రెయిన్ గుండా బాలిస్టిక్ మీదుగా యూరప్ కు గ్యాస్ పంపిస్తోంది రష్యా. ఉక్రెయిన్ తాజా నిర్ణయంతో రష్యా గ్యాస్ ఎగుమతి 40% దెబ్బతింది. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. ఉక్రెయిన్ ప్రజల రక్తం కళ్లజూచే వారి వ్యాపారం తమ దేశం గుండా జరగటానికి వీల్లేదు. ఉక్రెయిన్ గుండా యూరప్ కు గ్యాస్ సరఫరా ఆగిపోవడాన్ని పోలాండ్ స్వాగతించింది. 1991 నుంచి ఉక్రెయిన్ భూభాగం ద్వారా యూరప్ కు గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఒప్పందం పొడిగింపునకు ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఒప్పందం ముగిసిపోవటం, రష్యా నుంచి సహజవాయువు సరఫరా ఆగిపోవటం ఒకేసారి జరిగాయి. గ్యాస్ సరఫరా ఆగటంతో రష్యా గ్యాస్ దిగ్గజం గ్యాస్ ప్రోమ్ ఏడాదికి $7 బిలియన్ నష్టపోతోంది. ఉక్రెయిన్ గుండా అయితే తక్కువ ఖర్చుతో యూరప్ కు గ్యాస్ సరఫరా చేయొచ్చు. ఇంకో 3 మార్గాల గుండా గ్యాస్ పంపిస్తోంది రష్యా. బాల్టిక్ సముద్రం లోపల పైప్స్ ద్వారా మరో లైన్ బెలారస్, పోలాండ్ నుంచి వెళుతుంది. మరోటి బ్లాక్ సీ గుండా వెళుతోంది. ఎక్కువ గ్యాస్ వెళ్లే ఉక్రెయిన్ లైన్ కట్టవటంతో సగానికి సగం గ్యాస్ సరఫరా ఆగిపోయింది. దీంతో యూరప్ లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇక విద్యుత్ ఛార్జీలైతే చుక్కలు రష్యా గ్యాస్ ఉపయోగించుకునే యూరోపియన్ దేశాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయి. లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందు ఆయా దేశాలకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారు రష్యా. గ్యాస్ ఆగిపోయేసరికి స్లోవేనియా, మాల్డోవా, హంగేరీ లాంటి దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ దేశాల గ్యాస్ అవసరాల్లో 70% రష్యానే తీరుస్తోంది. జర్మనీ భారీ ధరకు గ్యాస్ కొంటూ తన విదేశీ మార్గద్రవ్యాన్ని వృధా చేసుకుంటోంది. ఇప్పుడు అమెరికా నుంచి జర్మనీ గ్యాస్ కొంటోంది. యుఎస్ షిప్పుల్లో గ్యాస్ పంపిస్తూ లాభాలను ఆర్జిస్తోంది. యూరప్ అంతటా విద్యుత్ వ్యవస్థలో సంక్షోభం వచ్చింది. దీని నుంచి బయటపడేందుకు అధిక ధరకు అమెరికా లాంటి దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయి. యూరప్ లో విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి. రష్యా గ్యాస్ పైప్ లైన్ వల్ల ఉక్రెయిన్ కు కోట్లాది డాలర్ల ట్రాన్సిట్ ఛార్జీలు వచ్చేవి. ఇప్పుడు అవి నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు ఉక్రెయిన్ కు ఎక్కువయ్యాయి. గ్యాస్ కట్ చేయడంతో రష్యా కన్నా ఉక్రెయిన్ మిగతా యూరోపియన్ దేశాలకే ఎక్కువ నష్టం వస్తోంది. రష్యా గ్యాస్ ప్రభావం యూరప్ లోని భారతీయులపైన పడే ఛాన్స్ ఉంది. ఒక్క బ్రిటన్ లోనే మన వారు 20 లక్షల మంది, ఇటలీలో 1,60,000 మంది, స్పెయిన్ లో 60,000 మంది వరకు ఉన్నారు. వీరికి ఈ చలికాలంలో కరెంటు ఛార్జీలు పెరగవచ్చు. ఫ్రాన్స్ సహా మిగతా దేశాల్లోని వారు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. యూరప్ లో హోటల్, రవాణా సహా ఇతర ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు యుద్ధ రంగంలో యుక్రెయిన్ దెబ్బతింటోంది. 3 ఏళ్ల యుద్ధం తర్వాత ఉన్న రిసోర్సెస్ అయిపోయాయి. సైనికులు కూడా యుద్ధం చేసే మూడ్లో లేరు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో రష్యా బలగాల్లో ఆత్మస్థైర్యం పెరిగి చాలా ప్రాంతాలను ఆ దేశ సైన్యం చుట్టుముడుతున్నాయి. ఉక్రెయిన్లో ఆర్థిక వనరులు సైతం నిండుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చావోరేవో తేల్చుకుంటానన్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే 4 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు యుద్ధంలో చనిపోయారు. 4 కోట్ల మంది ఉన్న ఉక్రెయిన్ జనాభాలో 1 కోటి మంది తగ్గిపోయారు. విదేశాలకు చాలా మంది వెళ్లిపోయారు. వీలైనంత తొందరగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి వాణిజ్య సంబంధాలను తగ్గించుకోకపోతే ఆ దేశ పరిస్థితి కష్టంగా మారుతుంది. యుద్ధం వాణిజ్య సంబంధాలను కట్ చేసుకుంటే అందరికీ నష్టమే. యుద్ధంలో గెలిచినా ఓడినా నష్టమే. కాకపోతే తీవ్రతలో తేడా ఉంటుంది అంతే.